స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ ట్రంప్ గారి మాటలకి గోల్డ్ అయితే రోజుకొక రకంగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎఫెక్ట్ గోల్డ్ మీదే కాదు, ప్రతి ఒక్క మార్కెట్ మీద ఆయన ప్రభావం అయితే పడుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఈరోజు మార్కెట్ ఎలా ఉంది, గోల్డ్ ప్రైస్ ఎలా ఉంది, ఎలా అర్థం చేసుకోవచ్చు, పెరుగుతుందా తగ్గుతుందా అని ఎలా అనాలిసిస్ చేయాలి సార్? యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా గోల్డ్ అనేది పర్చేసెస్ ఆపేసాయి. బట్ ఏంటంటే ఇండియాలో నాన్ స్టాప్గా కానివ్వండి అండ్ చైనాలో కానివ్వండి పీపుల్ ఆర్ బయింగ్. కానీ బై చేస్తున్న వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది వాళ్ళ అవసరం కోసం బై చేస్తున్నారు. అదేదో కాస్త కేజీ బంగారం పెట్టుకొని మళ్ళీ రేట్ పెరిగితే మళ్ళీ అమ్ముదామని కాదు. అంటే వాళ్ళు కొంటున్నారంటే అది వాళ్ళ పర్సనల్ యూసేజ్ కోసం. అది ఇక మళ్ళీ దాని జోలికి వెళ్ళారు, అది అమ్మడం అంటూ ఉండదు వాళ్ళ దగ్గర. ఒకవేళ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటే లోన్ తీసుకుంటారేమో, గోల్డ్ లోన్. గోల్డ్ లోన్స్కి కూడా చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ వచ్చాయి ఇప్పుడు ఆర్బీఐ నుంచి, కొత్త రూల్స్ చూసుకుంటే. సో ఆ రూల్స్ అన్నీ కూడా మీకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు చూపిస్తుంటారు. ప్రాబ్లం ఏంటంటే ఈ రూల్స్ అనేది ఒకసారి ఫ్రేమ్ చేస్తే అది పర్మనెంట్గా ఉండిపోదు. ఎవ్రీ క్వార్టర్లీ ఆర్బీఐ మానిటరీ పాలసీ వస్తుంది కాబట్టి దాంట్లో వాళ్ళు చేంజెస్ చేస్తూ ఉంటారు. అది అంత ఇంపార్టెంట్ కాదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. అది జస్ట్ మీకు అప్డేట్ కోసం మాత్రం చెప్తున్నాను, గుడ్ టు నో ఇన్ఫర్మేషన్. నా ఇప్పుడు గోల్డ్ సంగతికి వద్దాం. గోల్డ్ పెరుగుతూ ఉంటే మనకు ఇన్సూరెన్స్ ఉంటే ఎంత బాగుండు, గోల్డెన్ ఇన్సూరెన్స్ అంటారు దాన్ని. సో గోల్డెన్ ఇన్సూరెన్స్ అంటే ఏం చేయాలి? మరి నేను ఏమైనా ప్రీమియం కట్టాలా, దానికి ఒక పాలసీ అంటూ ఏమైనా ఉంటుందా, ఇన్సూరెన్స్ తీసుకోవాలా? అవసరం లేదు. గోల్డ్ ఎంతైనా పెరగనివ్వండి, గోల్డ్ పెరుగుతూ ఉంటే మీకు కనీసం 50% డిస్కౌంట్లో గోల్డ్ వచ్చేలాగా మనము ఆ గోల్డెన్ ఇన్సూరెన్స్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆ గోల్డెన్ ఇన్సూరెన్స్ ఏంటి, గోల్డ్ కోసము మనం పెడుతున్న పెట్టుబడి ఏంటి, మనకు 50% డిస్కౌంట్లో రావడం ఏంటి? ఎందుకంటే దాదాపు సరే 90,000 ప్లస్లో ఉందనుకుందాం, ఇప్పుడు బంగారం ₹1,00,000 దగ్గరలో ఉందనుకున్నాం. ₹1,00,000 ఉన్నా కానీ మనకి 50,000 రావాలి. మరి బంగారం 50% డిస్కౌంట్లో రావాలి అంటే మరి 50,000 కదా. సో 50,000 మనకు తులం బంగారం పడాలి అనుకుంటే దానికోసం మనం ఏం చేయాలి? యూ నీడ్ టు ఇన్ష్యూర్ యోర్ మనీ. ఇప్పుడు మీ దగ్గర క్యాష్ ఉందండి. నిన్న మదర్ అండ్ డాటర్ కాల్ చేశారని చెప్పాను కదా ఇందాక. సో నెక్స్ట్ ఇయర్ 1.5 year తర్వాత మ్యారేజ్ ఉందండి. ఇలాగా ఇంట్లో మనకు చాలా ఎక్కువగా మోతాదులో బంగారం కొనాలి, అది ఎంత మనం చెప్పుకోలేము. వాళ్ళ అవసరం అలాంటిది, పెళ్ళి ఉంది, ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో ఇప్పటి నుంచి మమ్మల్ని ఏం చేయమంటారంటే ఒకటే మాట చెప్పా, మీరు గోల్డెన్ ఇన్సూరెన్స్ తీసుకోండి. గోల్డెన్ ఇన్సూరెన్స్ అంటే ఎలా ఉంటుంది అంటే దానికోసం మీరు 50% డిస్కౌంట్లో మీకు 1 సంవత్సరం తర్వాత కూడా బంగారం మీకు దొరుకుతుంది. అబ్సల్యూట్లీ 1 year తర్వాత ఒక కైండ్ ఆఫ్ అట్లీస్ట్. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తానండి, సీజనల్ డిస్కౌంట్స్ ఎలా ఉంటాయి అంటే బాగా సేల్ లేనప్పుడు ఏంటంటే 50% వరకు ఇస్తారు. కొంచెం సేల్ ఉంది, కొంచెం లేదంటే కనీసం 20-30% ఇస్తారు. సో మీకు మినిమము 25% నుంచి 50% మధ్యలో వస్తుంది. కరెక్ట్గా మనం 50% అని కాదు, 25 to 50% తక్కువ ధరలో మీరు కొనుక్కుంటారు. అది ఎలా? నేనేమన్నానంటే వాళ్ళ దగ్గర క్యాష్ ఉందండి అని చెప్పారు. అంటే బ్యాంక్లో డబ్బులు వాళ్ళ కూతురు సంపాదిస్తున్నారు, జీతం వస్తుంది అనమాట, శాలరీ వస్తుంది. సో ఆ అమ్మాయి ఏం చేస్తున్నారంటే దాన్ని కాస్త ఎఫ్డీలో పెడుతున్నారు. సో దట్ దానికి ఒక 6%, 5% సంవత్సరానికి రాబడి అనేది వస్తుంది. నిజంగా చెప్పాలి అంటే మీరు ₹1,00,000 దాచుకుంటూ వెళ్ళారనుకోండి, నెలకు ₹1,00,000 మీరు ఒకవేళ ఆ అమ్మాయి 2 lakhs శాలరీ ఎర్న్ చేస్తున్నారండి, ₹1,00,000 50% ఆమె దాచుకుంటుంది. సో ఆ 50% ఖాతా ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఇమీడియట్గా అది శాలరీ రాగానే ఎఫ్డీలోకి వెళ్ళిపోయేటట్టుగా ఒక ఆటో డెబిట్ అనేది పెట్టేసుకుంది. కానీ అక్కడ మీకు వచ్చేది ఎంత? 5-6%. అది కూడా సంవత్సరానికి. ఇయర్లీకి 5 to 6% లేదా మ్యాక్సిమం 7% అనుకుందాం. ఇప్పుడైతే మొన్న మళ్ళీ ఆర్బీఐ రేట్స్ తగ్గించేసిందండి, రెపో రేట్ తగ్గించింది కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ రేట్లు మీకు ఎఫ్డీ పైన ఎక్కువ రావు. సో నేనేం చెప్పాను, మీ డబ్బుని మీకు ఇన్ష్యూర్ చేసినట్టుగా ఉంటుంది. మీ డబ్బు ఒక మంచి రూట్ పట్టేసేసి ఆ రూట్లో వెళ్తూ ఉంటుంది. అది మీకు సంపాదన తెచ్చిపెడుతుంది. పైగా నెక్స్ట్ ఇయర్ మీరు పెళ్లి ముహూర్తానికి 1 నెల ముందు బంగారం కొనుక్కుంటే కనీసం 25% నుంచి 50% డిస్కౌంట్లో మీరు కొనగలుగుతారు. వినండి జాగ్రత్తగా, ఇది జస్ట్ మాట వరుస కోసం కాదు, ఇది ప్రాక్టికల్ ట్రూత్ ఇది. ఓకేనా? సో ఏం చేయాలి అంటే మీకు ఆల్టర్నేటివ్స్ ఇస్తున్నాను. సో ఆ ఆల్టర్నేటివ్లో 2 అతి ముఖ్యమైన ఆప్షన్స్ ఉన్నాయి. మీకు డబ్బు సేఫ్గా ఉండాలి, పైగా మీరు డబ్బుని అలాగే ఎఫ్డీలో పెట్టారనుకోండి, 8% నుంచి 12% మధ్యలో మీకు ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇక్కడ 7% మీరు ఎఫ్డీలో సంపాదించినా కానీ ఎక్కడ సరిపోతుందండి మీకు? అవునా?
సో 12% మీరు సగం చేసుకున్నా కానీ 6% అవుతుంది. 6% మీకు రాబడి వచ్చిన తర్వాత మిగతా 6% వల్ల మీరు ఇంకా లాసుల్లోనే ఉంటారు, ఎందుకంటే మీ దగ్గర అంత డబ్బు రాబడి లేదు. దట్ మీన్స్ మీ దగ్గర ఉన్న క్యాష్ బ్యాంక్లో ఏదైతే ఉందో దాని విలువ అది కోల్పోతుంది రోజు రోజుకి. సో యూఆర్ బికమింగ్ పూవరర్ అనమాట. మీకు తెలియకుండానే మీ ₹1,00,000 విలువ అనేది కోల్పోతున్నారు. కాబట్టి మీరేం చేయాలి అంటే కనీసం మనకు సంవత్సరానికి ఒక 50% రిటర్న్ ఇవ్వకుండా కానీ ఒక 25% రిటర్న్స్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి? నేనేం చెప్పానంటే మీరు ఇమ్మీడియట్గా ఆ అమౌంట్ని కాస్త మీరు తీసుకెళ్ళి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. మీరు గోల్డ్ కొన్నా ఒకటే ఫిజికల్ రూపంలో, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కొన్నా ఒకటే, గోల్డ్ ETF కొన్నా ఒకటే, దాంతోపాటే మీ గోల్డ్ కంపెనీ స్టాక్స్ కూడా ఉన్నాయి. టైటన్ మీరు చూసుకుంటే హిస్టరీలో 8-10 రూపాయల నుంచి పెరుగుతున్న టైటన్ కాస్త ఈ రోజున 3,000 రూపాయలకు వచ్చింది. ఇవన్నీ డీటెయిల్డ్గా వాళ్ళకి అన్ని కూడా మొత్తం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి పెట్టాను. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 25 to 35% డిస్కౌంట్లో నెక్స్ట్ ఇయర్ గోల్డ్ కొనబోతున్నారు. అదంతా డీటెయిల్స్ కూడా చెప్పాలి అంటే కనీసము వాళ్ళతో ఫోన్లో మాట్లాడని నేను more than 2 hours టైం పట్టింది. సో కాబట్టి మీ అందరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆ విషయం నన్ను అడగండి, నేను కాల్ చేసి చెప్తా. బట్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే గోల్డ్ స్పాట్ ప్రైసెస్ చూసుకుందాము. దాని తర్వాత చార్ట్స్లో కూడా ఎలా ఉండబోతుంది ఈ రోజున. గోల్డ్ ఒకవేళ పెరిగిందా, సరే నో ప్రాబ్లం, దాన్ని ఎక్కడ మనం పట్టుకోవాలో మనకు తెలుసు. సో ఐల్ లెట్ యు నో దట్. నా నిన్నటి ప్రైస్ చూసుకుంటే 9,518 24 క్యారెట్ గోల్డ్. ఇవాళ 9,617 శిరీష, దాదాపు 99 రూపాయలు. అది ఎలా ఉందంటే 99 రన్స్కి అవుట్ అయిపోయినట్టు బ్యాట్స్మెన్. సో 1 రన్తో ఒక శతకం అనేది ఉండేది. ఇక్కడ మనం చూసుకుంటే 22 క్యారెట్ గోల్డ్లో 8720 నిన్న, అండ్ ఇవాళ 8815. ఇట్ హస్ గాన్ అప్ బై 95 రూపీస్. మనం నిన్న ఒక ఫినామినా చూసాము, రూపాయి అన్ని తగ్గుకుంటూ వచ్చాయన్నమాట. 24, 22, 18 క్యారెట్ అన్నీ కూడా రూపాయి తగ్గాయి. చూడండి శిరీష, ఇలాంటి రేర్ ఫినామినా మీరు గమనించాలి అని చెప్పారు. సో నెక్స్ట్ డే చూసారా, అంటే అలాంటి రేర్ ఫెనోమినా అది బాగా పడిపోయినప్పుడు కానివ్వండి, ఒకే నెంబర్ ఆఫ్ రూపీస్తో అది పెరిగిపోయినప్పుడు కానివ్వండి, నెక్స్ట్ డే మీకు ఒక పెద్ద మూమెంట్ అనేది కనిపిస్తుంది గోల్డ్లో. ఆ విషయం గమనించండి నెక్స్ట్ టైం నుంచి. సో ఇక్కడ మనం చూసుకుంటే డైలీ చార్ట్లో అయితే మారింది ఏది లేదు శిరీష ఇక్కడ. సో ఇఫ్ యూ అప్లై ది ట్రెండ్ లైన్, మనం డౌన్ సైడ్ నుంచి చూసుకుంటే ఇట్ హ్యాస్ బీన్ అ బిగ్ కైండ్ ఆఫ్ అ రైజ్. ఓకేనా? సో ఈ రైజ్ అంటే చూసుకుంటే ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది. నేను చెప్పాను నిన్న కూడా గోల్డ్ హ్యాస్ టు క్రాస్ 94,000. 94 దాటితే మళ్ళీ కొత్త హైస్ ఉంటాయని చెప్పాను. మీకు మళ్ళీ వాళ్ళ పగిడిపుట్ట చుక్కలు చూపిస్తాను ఒకసారి. యుల్ జస్ట్ సీ అండ్ ఎంజాయ్ దిస్. ఇది ఇంట్రాడే చార్ట్ శిరీష. ఇది 30 minutes, అంటే 9 o'clockకి మార్కెట్స్ ఓపెన్ అయితే 9:30కి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. 9:30 to 10 అలా హాఫ్ అన్ అవర్ అనమాట. ప్రతి అరగంటకి ఒక బార్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం ఎలాగైతే ఒక స్లాంట్ బార్లో మనము గోల్డ్ పెరుగుతుందని చెప్పేసి చూసాం కదా, ఇక్కడ నుంచి మీకు గోల్డ్ కొద్ది రోజులుగా మీకు ఫ్లాట్గా ఉండేది గోల్డ్. సో దిస్ ఇస్ హౌ ది గోల్డ్ హ్యాస్ బిన్ మూవింగ్ అనమాట. ఇప్పుడు మీరు చూడండి సమ్వేర్ ఇన్ ద టాప్. సో ఇందులో మనం చూసుకుంటే 94,634 అంటే 93,940 ఉన్న ఆల్ టైమ్ హై. నేను రఫ్లీ రౌండ్ ఫిగర్ చెప్పాను 94,000 దాకా. దాని పైన ఉంటే మీకు న్యూ హైస్ అని చెప్పాను. సో న్యూ హైస్ యూ గాట్ ఇట్ హియర్. నౌ ఇవాళ టార్గెట్స్ నెక్స్ట్ మనం చూడబోయేది, నేను బయింగ్ రికమెండేషన్ కాదు, ప్యూర్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. జాగ్రత్తగా మీరు వినండి, నేర్చుకోండి. ఈ రోజున మీకు 95,500 and 96,000 కూడా అప్ సైడ్స్ ఉన్నాయి. ఎందుకంటే హ్యూజ్ గ్యాప్ అప్ అది. నా ఈ విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. డౌన్ సైడ్ లో 94,320 ఇవాళ ఇంట్రాడే లో. ఒకవేళ 94,300 రౌండ్ ఫిగర్ అనుకున్నా అది దిగింది అనుకోండి, యూ విల్ సీ సమ్వేర్ అరౌండ్ 93,500 ఆ రేంజెస్ ఉంటాయి. 94,000 కూడా కాస్తంత దిగి మళ్ళీ ట్రేడ్ అవుతుంది. కానీ అప్ సైడ్ లో 95,000 దాటిందంటే 96,000 ఈ రోజే చూస్తారు. కానీ భయపడకండి, మీకు 25 to 50% తక్కువలో ఆ గోల్డెన్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది తీసుకొని మీరు గోల్డ్ తక్కువ ధరలో కొనుక్కోవచ్చు. దాని గురించి తెలుసుకోండి, వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.